Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కన్నప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర డే 2 రన్ కంప్లీట్ చేసుకోగా అందరికీ షాక్ ఇస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. తొలి రోజు డబుల్ డిజిట్ లో నెంబర్ పెడుతుందని చాలా మంది డౌట్ పడ్డారు. కట్ చేస్తే డే 2 కూడా డబుల్ డిజిట్ లోనే నెంబర్ పెడుతూ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో డే 1 తో పోల్చితే డ్రాప్స్ 40% మాత్రమే ఉండగా సినిమా లాస్ట్ 1 అవర్ బాగుందనే టాక్ రావడం మూవీకి బాగా హెల్ప్ అయింది. దాంతో మూవీ 2 డేస్ లో వచ్చిన కలెక్షన్స్ తో విష్ణు కెరీర్ లో షేర్ పరంగా బిగ్గెస్ట్ నెంబర్ ని పెట్టింది. ఇక కర్ణాటక నుంచి నార్త్ వరకు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేయగా అక్షయ్ కుమార్ అనే ఎక్స్పెక్ట్ కంటే కూడా ప్రభాస్ స్టార్డమ్ మూవీకి బాగా హెల్ప్ అయింది. ఇక ఓవర్సీస్ లో డే 1 తో పోల్చితే డే 2 డ్రాప్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి. అలా ఓవరాల్ గా డే 2 ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది ఈ ఫిల్మ్. ఇక డే 2 ఎలానో సండే కావడంతో మరోసారి డబుల్ డిజిట్ నెంబర్ పెట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఖచ్చితంగా 50 కోట్ల మార్క్ దాటైపోతుంది ఈ ఫిల్మ్. సో లైట్ చేయకుండా కన్నప్ప 2 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 2.4 కోట్ల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 మరోసారి 1.5 కోటి మార్క్ ని దాటేస్తూ 1.68 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 2 డేస్ 4 కోట్ల 12 లక్షలకి చేరుకుంది. అండ్ ఇలానే హోల్డ్ చేస్తే 10 కోట్ల మార్క్ ని అందుకోవచ్చు. అప్పుడు మైత్రి వాళ్ళకు కూడా ఎంతో కొంత రికవర్ అవుతుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 1 85 లక్షల షేర్ తో ఓపెన్ అవగా డే 2 57 లక్షలు కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేసింది. దాంతో 2 డేస్ షేర్ సీడెడ్ లో 1.4 కోట్లు దాటింది. ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కూడా మైత్రి వాళ్ళే. ఇక ఉత్తరాంధ్రలో డే 1 74 లక్షల షేర్ తో ఓపెన్ అవగా డే 2 50 లక్షల షేర్ కలెక్ట్ చేస్తూ ఎక్సలెంట్ గా హోల్డ్ చేసింది. దాంతో 2 డేస్ షేర్ 1.25 లక్షలు దాటింది. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దిల్ రాజు. ఇక ఈస్ట్ లో డే 2 25 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ 72 లక్షలకి చేరుకుంది. ఇక వెస్ట్ లో డే 2 15 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ బాగా డ్రాప్ అయింది. దాంతో 2 డేస్ షేర్ వెస్ట్ లో 59 లక్షలకి చేరుకుంది. ఈస్ట్ లో మైత్రి వాళ్ళు వెస్ట్ లో ఆదిత్య ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక గుంటూరులో డే 2 18 లక్షలు కలెక్ట్ చేయడంతో 2 డేస్ షేర్ 60 లక్షలకి చేరుకుంది. ఇక కృష్ణాలో డే 2 17 లక్షల షేర్ తో ఓపెన్ అవగా 2 డేస్ షేర్ 54 లక్షలు దాటింది. గుంటూరులో యువి కృష్ణాలో అన్నపూర్ణ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక నెల్లూరులో డే 2 14 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా 2 డేస్ షేర్ 55 లక్షలకి చేరుకుంది. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసింది హరి ఫిల్మ్స్. అలా కన్నప్ప డే 2 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3.65 కోట్లకి చేరుకోగా 2 డేస్ షేర్ 9.8 కోట్లకి చేరుకుంది. గ్రాస్ తెలుగు స్టేట్స్ లో 17 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో డే 2 డీసెంట్ గా హోల్డ్ చేయగా డే 2 రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1 crore కి పైగా షేర్ అయితే కలెక్ట్ చేసింది. దాంతో కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 2.5 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ లో 3 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ షేర్ అప్రాక్సిగా 1.6 కోట్ల రేంజ్ లో ఉంటుంది. అలా కన్నప్ప 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 13.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 27 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ ఎస్టిమేషన్ బ్రేక్ టార్గెట్ 81 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 67 కోట్లు కలెక్ట్ చేస్తే ట్రైల్ లెక్కల్లో హిట్ అనిపించుకుంటుంది. చూడాలి మరి ఈ రోజు ఎలా హోల్డ్ చేస్తుందో, ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో, మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది కన్నప్ప 2 డేస్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.